భరత్ గారు, అంటే ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా రైతులని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది అనేది కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనిస్తే మనకి ఓవరాల్ అక్కడ సర్వేని అడ్డగించను, మీ భూములను తీసుకుపోతాం లాక్కెళ్తామని అంటే, ఇక్కడ రుణం చెల్లించకపోతే బ్యాంకు వాళ్ళు పోయి జెండాలు బాతిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఇక్కడ గమనిస్తే ట్యాంకర్లతోని పొలాన్ని తడుపుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూరియా కోసం క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకొక వైపు ఇక్కడ పత్తి రైతులు రోడ్డు ఎక్కిండ్రు, కొనుగోలు చేపట్టాలనుకుంటా. ఇంకోవైపు మిర్చి రైతులకు సంబంధించి ఇష్యూ కనుక కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అంటే ఇటువంటి పరిస్థితులు ఒకే రోజు ఈ దాదాపు 434 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే రోజు 3 బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 2 ఎకరాలను రైతు భరోసా రాలేదు, అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి. జీవితం మీద హోప్ అయినప్పుడు అంటే ఒకే రోజు 3 ఆత్మహత్య చేసుకోవడం అంటే ఎంత దారుణమైన విషయం అండి. పత్రికలు, మీడియా ఇవాళ ఏ రకంగా వాళ్ళ బాధ్యతని విస్మరించి ఇవాళ ప్రజల పట్ల వాళ్ళ బాధ్యతని పూర్తిగా విస్మరించడమే కాదు, ప్రజలకు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ని సపోర్ట్ చేసే మీడియా ఏదైతే ఉందో అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నది. తర్వాత ఈరోజు మీరు నాకు పేపర్ అంతా ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని, అది పేపరే కాదు, అది జీవితం. అది ఇవాళ తెలంగాణ జీవితం. అది ప్రతిరోజు 2 రైతుల ఆత్మహత్యలు, ప్రతిరోజు ఎరువుల కోసం తిప్పలు, ప్రతిరోజు పెట్టుబడి కోసం తిప్పలు, నీళ్ళ కోసం తిప్పలు, తర్వాత అన్ని రకాల కష్టాలకి ఎదురొడ్డి నిలిచి పంట తీసుకొని వస్తే పంటని అమ్ముకునేదానికి కష్టం, దళార్లతోని ఇవాళ అనేక రకాల సమస్యలు. 1,00,000 క్వింటల మిర్చి ఇవాళ ఎనుమాముల మార్కెట్లో అమ్ముకునేదానికి రైతులు వెయిట్ చేస్తూ ఉన్నారు. దాంతో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా నిద్రపోతూ ఉన్నది. మార్పు అని చెప్పి మోసం చేస్తున్నారు, ప్రజల్ని నమ్మించినారు, ఏదో మార్పు తెస్తారని. ఇది అన్నట్టు మార్పు ఇల్లు బీకి పందిరేయడం, ఉన్నదాన్ని కూలగొట్టడం, కొత్తది ఏమీ చేయకపోవడం, ఇదే కదా. ఇంతకన్నా దౌర్జన్యం, ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? వీటి గురించి మాట్లాడారు.